reversing the damage. Reversing the damage. The last 10 years, tremendous damage was done by the BJP NDA by misusing the brute majority enjoy middle class. అబ్బో బాబాయ్ శ్రీరామ్ గాంధీ చేస్తామన్నారు అంతే. కింద ఏమేమి చేస్తామని పాయింట్స్ ఏం లేవు కింద. అవును కదరా. అదే We promise that అది all అంటే ఇప్పటి వరకు అయిందని ఒకసారి రివ్యూ చేస్తాము. ఏమైనా స్కామ్లు అయినా లేదా ఏమన్నా అయినా వాటిని బయట పెడతాము, ఆపుతాము అన్నట్టే కదా. కానీ పేరు క్రేజీ రా, రివర్సింగ్ ద డ్యామేజ్. నైస్ చలో నెక్స్ట్ మీడియా. చెప్పండి సార్. unbridled powers of censorship to the government. And ఇది ఇప్పుడు పోస్ట్ చేసిన ట్వీట్ చేసిన గవర్నమెంట్ వచ్చి అది తీసేయాలి అట్లాంటివి వాటిని ఆపుతాం, అలాంటివి తగ్గిస్తాము. బ్యాక్ డోర్ నుండి నువ్వు చెప్పేదా నువ్వు వేరే వాళ్ళని చెప్పనీయకుండా ఉండడం, మాట్లాడకుండా ఆపడం ఆన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ అది ఓకే. కానీ డేటా ప్రొటెక్షన్ బిల్ ని ఏం చేస్తా అన్నారు? డేటా ప్రొటెక్షన్ బిల్ ని 7th పాయింట్ లోనే మెనీ న్యూ లాస్, ఫర్ ఎగ్జాంపుల్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ రెగ్యులేషన్ బిల్ 2023 అండ్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 2023. ఈ వీటిని ఓకే ఈ యాక్ట్స్ గవర్నమెంట్ కి పవర్ ఇస్తే వాటిని తీసేస్తామంటున్నారు. ఎగ్జాక్ట్లీ ఎక్స్ట్రా బిల్లునే తీసేయాలంటారేమో అనుకున్నా, కానీ మంచిది బతికించాడు. సో ఈ 4th పాయింట్ చూడు ఒకసారి. యా, Congress will pass a law to curb monopolies in the media, cross ownership of different segments of media and control of media by business organizations. Congress will refer the cases of suspected monopolies to Competition Commission of India. బేసిక్ గా లైక్ ఇప్పుడు ఒక నువ్వే ఉన్నావు అనుకో, ఎన్డీటీవీలో ఓనర్షిప్ ఉంది నీకు, కొంచెం రిపబ్లిక్ లో కూడా ఓనర్షిప్ ఉంది. ఇట్లాంటప్పుడు మీడియాని నువ్వే కంట్రోల్ చేస్తున్నావు, ఆ టైప్ మోనోపలి క్రియేట్ చేస్తున్నావు అన్న దాన్ని ఆపుదామని. అది అంటే ఉండొద్దా వానికి అట్లా? అంటే ఇప్పుడు ఒకటే వచ్చేసి మొత్తం నాదే, నేను ఏం చెప్తే అదే నడవాలి అని చేయడానికి లేదు, చెయ్యొద్దు. సో దాన్ని ఆపడానికి అన్నట్టు చెప్పారు. కానీ లైక్ ఎంతవరకు ఓనర్షిప్ ఉండొచ్చు, ఎంతవరకు ఉండొద్దు అని క్లారిటీ లేదు. అన్ని అంతే ఉన్నాయి. లైక్ ఇంత చేస్తాం అంతే, చేస్తాం చేయొచ్చు. అదే అంటే దాని గురించి ఎక్కువ మాట్లాడదామన్నా క్లారిటీ లేదు. ఎగ్జాక్ట్లీ బ్రో, ఇప్పుడు అదే అంటున్నా, అన్ని ప్రతి ఒక్క పాయింట్ ఇంప్రాక్టికల్ గానే ఉన్నాయి. అదే చాలా వరకు అంతే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎన్డీటీవీలో 1% ఉండి రిపబ్లిక్ లో కూడా 1% ఉంటే అది కూడా మోనోపలి కిందకి వస్తుందా? రావచ్చు కదా మోస్ట్లీ. కానీ క్రాస్ ఓనర్షిప్ ఉన్న దానికి పంపిస్తాము అంటున్నారు. సో అదే ఒకసారి ఓకే లెట్స్ గో వాటెవర్ ఇంటూ జ్యుడిషియరీ. Thanks to the misgovernance and weaponization of the laws, misuse of investigating agencies and abuse of executive powers by BJP NDA government in last 10 years, the people have come to look upon judiciary as the last bastion against anti-democratic actions and authoritarianism. An independent judiciary alone can uphold Constitution of India. ఏం చదివినవరా అసలు? ఆ పైన బ్లూలో ఉన్నారు. ఇదా నీ దగ్గర కట్ అయింది అది. ఆ వెబ్ దాన్ని వర్డ్ కన్వర్ట్ చేసినందుకు అట్లా అయినట్టుంది. వెబ్ వర్డ్ సంథింగ్ ఏదో మోర్ ఇది చూడు, మోర్ women and persons belonging to the SC, ST, OBC and minorities will be appointed as judges of High Court and Supreme Court. Just one question, why is not the question, కానీ how. ఇప్పుడు సిస్టమ్ అట్లా లేదు కదా, గవర్నమెంట్ అపాయింట్ చేసేటట్టు లేదు కదా. ఒకటేమో లైక్ వై దే ఆర్ డూయింగ్ ఇట్,
అండ్ ఒకవేళ ఇఫ్ దే ఆల్సో డూయింగ్ ఇట్, హౌ దే ఆర్ డూయింగ్ ఇట్? అదే చాలా పెద్ద, అంటే ఇప్పుడు లైక్ కొలీజియం ని తీసేస్తా అంటుండ్రా. అండ్ బేసిక్ గా జడ్జెస్ అపాయింట్ జడ్జెస్ అన్నట్టు ఏదో ఉంటాయి, ఏదో ఉంది కదా మన అవును, అది దగ్గర. చాలా పెద్ద గది ఉంటది. అవును. అదే ఓన్లీ ఇండియాలోనే ఉంటది, అట్లా ఇంకెక్కడ లేదని సంథింగ్ లైక్ Yes. దట్. ఇప్పుడు దాన్ని తీసేసి వీళ్ళు అపాయింట్ చేస్తా అంటున్నారా, లేదా వీళ్ళు ఎట్లా చేస్తారు బేసిక్ గా? లేదా కోర్ట్ జ్యుడిషియరీకి లైక్ చెప్తారా వీళ్ళని హైర్ చేసుకుంటారు ఈ జడ్జిల లాగా, వాళ్ళని కాదు, మీకు నచ్చిన అదే వాళ్ళని కాదు మేము అట్లా, అది కూడా తప్పే కదా. ఇఫ్ దే టెల్ లైక్ వాళ్ళు చెప్పిన వాళ్ళని ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఇస్ కీ అని ఇక్కడనే ఎందుకు చెప్పి రాసిండు కదా. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అలోన్ కెన్ అప్హోల్డ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఏడా ఏడా జ్యుడిషియరీ ఈ బ్లూ దాంట్లో బ్లూ లాస్ట్ దానిలో లైన్, రాశాడా? ఓకే. బ్లూ ఉన్న దాంట్లో లాస్ట్ లైన్ లో అదే ఉంది. ఇప్పుడు వీళ్ళే ఇప్పుడు వాళ్ళకి చెప్తారా, లేదా కాలేజియం మొత్తం తీసేసి దానికన్నా ముందున్న సిస్టమ్ మీద మళ్ళీ తీసుకొస్తారా? కుచ్ బి. అదే పైన వాళ్ళే ఇండిపెండెంట్ ఉంటారు, ఇక్కడేమో ఆ, వీళ్ళే పెట్టిపిస్తా అంటున్నారు. వాట్ అంటే ఓన్లీ అంటే బయట ఆర్గ్యుమెంట్స్ ఏంటి, కొలీజియం సిస్టమ్ అట్లా వస్తే టూ ఇండిపెండెంట్ అయిపోయినారు. లైక్ మీ గవర్నమెంట్ మీద చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఎట్లున్నాయో జుడిషియరీ మీద కూడా ఉండాలి కదా, అది లేకుండా అయిపోయింది మొత్తం మీకే అయిపోతాయి అన్నట్టు కదా. మామూలుగా క్రిటిసిజమే అది కదా, కోర్ట్స్ మీద, జడ్జెస్ మీద. ఎగ్జాక్ట్లీ. యా. ఇప్పుడు దాన్ని తీసేసి ఇది చేస్తా అంటున్నారా, లేదా ఆ ఆర్గ్యుమెంట్ లోకి అదే మనం క్లారిటీ పోకపోవడం లేదు, నాకు బెటర్. కూడా అదే క్లారిటీ మిస్సింగ్. అదే మళ్ళీ ఇప్పుడు చూడు, యాజ్ పర్ దిస్ లా అని చెప్పేసి అని పెడితే అలాంటి ఏమైనా ఉంటే అలా అన్న చదువుకుంటే ఐ మీన్ ఐడియా వస్తుంది. ఐడియా ర్యాండమ్ వచ్చేది. అదే ఇప్పుడు ర్యాండమ్ గా ఏమైతుంది ఎట్లయితుంది నాట్ షూర్. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ దానికి వెళ్దాము. యాంటీ యాంటీ కరప్షన్. కరప్షన్. నాకు ఇది చాలా నవ్వు వచ్చింది, యాంటీ కరప్షన్ వర్డ్. ఈ అదే అంటే ఎలక్టోరల్ బాండ్ అని ఒకదాన్ని పట్టుకున్నారు, బట్ కాంగ్రెస్ ఆల్సో రిసీవ్డ్ ఎలక్టోరల్ బాండ్స్ కదా. అదే రేషియో చూడు. ఎవ్రీ How పార్ట్ many- అండ్ ఎవ్రీ పార్టీ రిసీవ్డ్ ఇట్. అంటే బీజేపీ ఆబ్వియస్ గా లైక్ ఎక్కువ స్టేట్స్ లో ఎక్కువ టైం పవర్ లో ఉంది, ఎక్కువ స్టేట్స్ లో ఉంది కాబట్టి ఆబ్వియస్ గా బీజేపీ జనరల్ గానే ఎక్కువ వస్తుంది. ఒక్క నిమిషం. Yeah, yeah, yeah. ఇదే అంటే అదే స్కామ్ అంటే బీజేపీ గవర్నమెంట్ లో ఉండి ఎలక్టోరల్ బాండ్స్ ని స్కామ్ అంటే వీళ్ళు కూడా రిసీవ్ చేసుకున్నారు కదా. అండ్ వీళ్ళు కూడా పవర్ లో లేకుండానే స్కామ్ చేసినట్టు అయితే Hmm. అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ పార్టీకి వచ్చినాయి కదా ఎలక్టోరల్ బాండ్స్. ఎవ్రీ పార్టీకి వచ్చినాయి, అదే కదా. అంటే సుప్రీం కోర్టు కూడా లైక్ ఎవరు ఇచ్చిండ్రు ఎవరు ఇవ్వలేదు అనానమస్ గీయడానికి ఉంది కాబట్టి అది అది తప్పు, అది అట్లా ఉండడం తప్పు అని చెప్పింది. కానీ ఐడియా మొత్తం తప్పు అని చెప్పలే అనుకుంటా నాకు తెలిసిన. ఓకే. యాంటీ కరప్షన్. అంటే ఐరనీ. వీళ్ళు ఏం పాయింట్స్ ఇవ్వలేరు. సో ఎలక్టోరల్ బాండ్ ఎంత పెద్ద ఫోటో పెట్టింది కాబట్టి ఈ అదే దాని గురించే మాట్లాడుతున్నా అనుకుంటున్నా. కానీ మాక్సిమం అదే ఎలక్ట్రల్ యాంటీ కరప్షన్ పెట్టి ఎలక్ట్రల్ బాండ్ పెట్టిండంటే. ఎలక్ట్రల్ బాండ్ పెట్టిండు. ఇక్కడ రఫాల్, ఇంకా రఫాల్ అంటే డీల్ అంటారు ఇంద్రా. ఎక్కడుంది అది? ఆ బ్లూ దాంట్లో రాసింది పైన. ఓకే. In 10, the BJP has turned out to be a giant washing machine, accused in accused in registered cases who joined the BJP were allowed to escape the law. The allegations against such persons will be revived and investigated. అదేగా ఇప్పుడు ఆనంద్ రంగనాథన్ చెప్తుంటాడు కదా, చాలా మంది మీద కేసులు ఉన్నాయి, వాళ్ళు బీజేపీకి రాగానే ఆ కేసులు కేసుల కేసులు మీద తీసేసారు, ఇన్వెస్టిగేషన్ అదే అయిపోయింది. ఇక చాలా అయినాయి. అట్లాంటి వాటిని మళ్ళీ రీఇన్వెస్టిగేట్ చేస్తాము అని చెప్తున్నారు. జనరల్లీ వాట్ ఐ ఫీల్ ఈస్ అమిత్ షా ఏమో అనంత రంగనాథన్ అట్లా అంటాడు. అమిత్ షా ఏమో వచ్చిండ్రు కానీ కేసులు మాత్రం ఎవరి మీద ఆగలే అని చెప్తాడు. కానీ బీజేపీకి వచ్చిన తర్వాత ఎవరిని అరెస్ట్ అవ్వడం నేను వెళ్ళాను. నువ్వేమంటున్నావు ఇందాక? అదే ఈ యాంటీ కరప్షన్ లో ఈ లాస్ట్ పాయింట్ కొంచెం మేక్ సెన్స్. ఈ త్రీ పారాస్ లో ఈ లాస్ట్ పేర్ కొంచెం మేక్ సెన్స్. అంతే. ఆర్ట్, కల్చర్ అండ్ హెరిటేజ్.
పెద్ద Congress will guarantee artistic freedom. We will oppose censorship attempts by groups and censorship artists will clean according to law. Okay, అది freedom is law. అండ్ Life is not యాక్చువల్గా good. యాక్చువల్గా మంచిదే. ఇప్పుడు లైక్ సినిమా బాగాలేదని అప్పుడు పద్మావత ఏదో సినిమా అప్పుడు అయింది కదా, బస్సులను కాల్చడం రోడ్ మీదకి వచ్చి, అట్లాంటి Exactly. గ్రూప్లను అట్లాంటి వాటిని ఆపుతాము అనడం ఇది యాక్చువల్లీ మంచిదే. Yeah. Nice. అప్పుడు మంచిదే. లేదంటే ఏందిరా వాళ్ళు ఎవరు వచ్చి ఓన్లీ చేయడానికి, సెన్సర్ బోర్డు ఉన్నది ఒక రీజన్ తోటి కదా. Exactly. Censor board ఉన్నది ఒక reason తోని. Yeah. Will oppose censorship. I don't know whether groups to censor and animate artists will deal with criminally and according to law. Okay, according to law అన్నాడు బట్ అంతే. సెన్సర్షిప్ అక్కడి వరకు ఓకే. సెన్స్ విల్ గ్యారంటీ ఆర్టిస్టిక్ ఫ్రీడమ్. అంటే ఇప్పుడు కాంగ్రెస్ అపోజింగ్ ఏమన్నా చేసినా కూడా ఆ ఫ్రీడమ్ మెయింటైన్ అవుతుందా? మెయింటైన్ అవుతుందా? ఎగ్జాక్ట్లీ. అది పాయింట్. అంటే ఇప్పుడు అనురాగ్ కశ్యప్ సినిమాలు ఎన్ని రాలేరా, ఎన్ని రాలే అంటే ఓపెన్ బీజేపీకి అగేన్స్ట్ కదా. అండ్ ట్విట్టర్లో వాటిలో వీటిలో అగేన్స్ట్ గా ఈ ట్రైన్లు నడవడానికి పక్కకు పెడితే సినిమాలు అయితే రిలీజ్ అయినాయి. ఇప్పుడు టు బి ఆనెస్ట్ చెప్పాలంటే బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ద కేరళ స్టోరీస్, కాశ్మీర్ ఫైల్స్ ఆ మూవీస్ వచ్చినాయి. మరి లైక్ వేరే గవర్నమెంట్ ఉంటే ఎవడో నీకు ఇచ్చే సెన్సార్ ఇవ్వకపోతున్నాడు, ఆబ్వియస్లీ ఇవ్వకపోతుండే. రానిచ్చేటోళ్ళ అంటే దాని ముందు అయితే రాలే మరి ఇప్పుడు. ఎప్పుడు రాలే అంటే ఇంకా డీప్ కి పోవాలనుకుంటలేను. యాక్చువల్గా వివేక్ అగ్నిహోత్రిది కొన్ని వీడియోస్ చూసిన. సో యు నో ఇంకా డీప్ కి పోవద్దు అనుకుంటున్నా. సో లెట్స్ గో నెక్స్ట్. ఎకనామిక్ అండ్ స్ట్రెంథెన్ కాపీరైట్ యాక్ట్ అంట. బట్ ఎకనామీ పైన ఆల్రెడీ లక్షల కోట్లు ఇచ్చేసారు. ఇఫ్ దే స్టిల్ లెఫ్ట్ సమ్ మనీ ఇప్పుడు ఆ లక్షల కోట్లు ఇవ్వడానికి ఎట్లా సంపాదిస్తారో చెప్తారేమో. ఎట్లా సంపాదిస్తారో అనేది ఒక టాస్క్. ఇప్పుడు ఉన్న మనీ ఇవ్వడం ఏజ్ ఒకటి అంటే దాన్ని ఎట్లా సంపాదిస్తారో ఇక్కడ ఇవ్వడం లేదు. పైన జనరేట్ అయ్యేది లేదు యాక్చువల్ గా. అదే పైన ఉండే ఇవ్వడానికే ఉంది. అంటే మొత్తం బెనిఫిట్ ప్రాపర్ గా మెజర్స్ తోటి ఇస్తే కుడ్ బి బెనిఫిషియల్ గానీ ఇస్తాం ఎవరికి ఇస్తాం అట్లా కూడా చెప్పలేదు. అన్కండిషనల్ గా ప్రతి ఫ్యామిలీలో లక్ష ఇచ్చేస్తాం అన్నారు. అదే ప్రతి పూర్ ఫ్యామిలీ. మనం చాలా అదే అంటున్నా. నెక్స్ట్ లెవెల్ వరస్ట్ కేస్ లో 5 crores అనుకుంటేనే 5 లక్షల కోట్లు అయింది. 80 crores అనుకుంటేనే అయిపోయింది. అరే దాటిపోతుంది, బడ్జెట్ దాటిపోతుంది. స్టేట్ సారీ మొత్తం నేషనల్ బడ్జెట్ 45 crores, 80 crores అంటే 80 వాట్ ద హెక్ మ్యాన్. నాట్ ఈవెన్ జోకింగ్. If they did it, then economy will crash. If they won't did it, they're like promise ni beegnate, హామీ ఒకటి పోయినట్టే అంతే మేజర్ గా. then this manifesto is useless. ఎకనామీ పోవడం కన్నా హామీ పోవడం బెటర్ నన్ను అడిగితే. ఎగ్జాక్ట్లీ. నేను ఓకే మింగేసిన ఓకే లెట్స్ గో. మింగేయడం బెటర్. సో ఫస్ట్ పాయింట్ పైన ఏమన్నాడు, 14 lakhs జాబ్స్ ఇస్తా అన్నాడు. ఇక్కడ 1000 వచ్చిండు. విల్ క్రియేట్ థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ అవుట్లైన్ ఇన్ ద నెక్స్ట్ చాప్టర్. ఇక్కడ చూడు, నెక్స్ట్ చాప్టర్ విల్ క్రియేట్ థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ యాజ్ అవుట్లైన్ ఇన్ ద నెక్స్ట్ చాప్టర్. The best creator of jobs is the private sector. In particular, MSME sector is a creator of largest number of jobs, especially the workers in the average education and average skills. ఇక్కడ నెక్స్ట్ సెక్షన్ లో 1000 అన్నాడు. ఇక్కడ 1000 అన్నాడా? నెక్స్ట్ సెక్షన్ లో ఏమన్నాడు అంటే ఏదిరా పోయిందా, fill nearly 30 lakhs vacancies in sanction double the number of Anganwadi workers and create an additional 14 lakh jobs. అండ్ ఇక్కడ కింద కూడా చూడు 30 lakhs fill nearly 30 lakhs vacancies sanction posts. అంటే నాకు డౌట్ ఏమొచ్చిందంటే మొత్తం అన్నిట్లో 1000 అని పెట్టడం ఎడిట్ చేయడం మర్చిపోయిందా, లేకపోతే నిజంగానే ఇక్కడ 1000 జాబ్ థౌజండ్స్ లో జాబ్స్ కి లేక 1 లక్షల జాబ్లు వెళ్ళిపోయిందా? అంటే మేబీ ఓన్లీ ఎంఎస్ఎంఈ సెక్టర్ లో థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ అయి ఉండొచ్చు. ఓన్లీ ఆ ఒక్క సెక్టర్ లో అయి ఉండొచ్చు. అక్కడ చెప్పాలంటే 30 lakhs జాబ్ కూడా చాలా ఓవర్ రేటెడ్. అది నాకు చాలా ఇన్ఫ్లేటెడ్ నెంబర్స్ అట్లా ఇచ్చేసిందేమో. కానీ అట్లీస్ట్ జాబ్స్ వస్తే మంచిది.
జాబ్స్ అట్లీస్ట్ వస్తే మంచిది. అదే పాయింట్. అదే. విల్ సపోర్ట్ ద ప్రైవేట్ సెక్టర్ అండ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్, లార్జ్, మీడియం, స్మాల్ అండ్ మైక్రో ఇన్ ఇండియా, అండ్ వి క్రియేట్ జాబ్స్ అండ్ ప్రొడ్యూస్. ఎంటైర్ లైఫ్ టైమ్ అదాని అంబానీ మీద తిట్టిర్రు రైలు. పాయింట్ లాస్ట్ ఎంటైర్ లైఫ్ పై యా యా అదాని అంబానీ లార్జ్, ఇప్పుడు లార్జ్ కిందకి వస్తారు కదా వాళ్ళు. అంతే లాస్ట్. ఇప్పుడు వీళ్ళు కూడా సపోర్ట్ చేస్తా అంటున్నారు కదా. గవర్నమెంట్ సపోర్ట్ చేస్తేమో అదాని లైక్ వర్క్ చేస్తుంది, బీజేపీకే వర్క్ చేస్తుంది, అంబానీ బీజేపీకే వర్క్ చేస్తుంది. ఇప్పుడు చూడు, వీళ్ళు సపోర్ట్ ద ప్రైవేట్ సెక్టర్ అండ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ఎంటర్ప్రినర్, ఎవ్రీ కైండ్. కుచ్ బి మ్యాన్. అంటే అదే తిట్టిన దాన్ని పక్కన పెడితే, తిట్టి అంత చేసిన దాన్ని పక్కన పెడితే, ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేవి అవి కదా. వాటిని తీసేస్తామో లేదా వాటిని ఏమైనా చేసేస్తాము అంటే అది డజంట్ మేక్ ఎనీ సెన్స్. అదే అంటున్నా, ఇప్పుడు అప్పుడు ఉన్నప్పుడు అలా మాట్లాడి, ఇప్పుడు కాంగ్రెస్ ఏం తెలియని శుద్ధ పూసలాగా ఇక్కడ మేము అన్ని ఇస్తామని అంటే, దట్స్ ఆల్సో కష్టం. హిపోక్రసీ. హిపోక్రసీ. అంతే. అవును. యా. దీని పేరేం పేరు వచ్చిందే ఉంది పోస్టర్ లేదు, దీని పేరు చూడు. అదే ఇది టాపిక్ ఎకనామీ దాంట్లోనే ఉంది. దానిలో ఫోటో. ఓకే. వెల్త్ వెల్త్ వెల్ఫేర్ అని ఉంది కానీ సపరేట్ గా ఓకే వాట్ ఎవర్. వెల్ఫేర్ ఇస్ గోల్ అంటే సారీ గైస్, ఇక్కడ అలైన్మెంట్ పోయింది యాక్చువల్గా. అన్ఎంప్లాయ్మెంట్ మీటింగ్ ద క్రై ఆఫ్ జాబ్స్. ఫర్ జాబ్స్. యా, ఈ జాబ్స్ క్రియేట్ చేయడం గురించి. జాబ్స్ క్రియేట్ చేయడానికి ఇస్తున్నారు. ఫిల్ నియర్లీ 30 lakhs వేకెన్సీ సామ్సంగ్ పోస్ట్ వేరే గవర్నమెంట్. అసలు 30 lakhs ఉన్నాయా వేకెన్సీస్? ఐ మీన్ ఉంటాయా? నాట్ షూర్. అది నాట్ షూర్. అంటే లైక్ 3 అంటే వేకెన్సీస్ అంటే నాకు ఇది నెంబర్స్ దగ్గర అంటే కాదు, ఓన్లీ గవర్నమెంట్ సెక్టర్ లోనే 30 lakh వేకెన్సీస్ ఉన్నాయంటే గవర్నమెంట్ ఎట్లా ఫంక్షన్ అవుతుంది? అదే కదా. యాక్చువల్గా రిక్వైర్మెంట్ ఉంటే ఫిల్ చేస్తే పనులు తొందరగా అవుతాయి. అంటే వేకెన్సీ ఉంటే ఫిల్ చేయడం మంచిదే, కానీ అంత వేకెన్సీస్ ఉన్నాయా లేదా? అన్ని ఉన్నాయా? అదే 30 lakhs అన్నారు. 30 lakhs అంటే వెరీ బిగ్ అమౌంట్ కదా. వెరీ బిగ్ డ్యామ్. మళ్ళీ వాళ్ళకి ఆ శాలరీస్ జనరేట్ చేయాలి, అంత కథ ఉంటుంది కదా. లైక్ వెరీ బిగ్ సైకిల్. నాకు ఇది అర్థం కాలేదు. వై దే ఆర్ డూయింగ్ దిస్? అబాలిష్ ద అగ్నిపథ్ ప్రోగ్రామ్ అండ్ డైరెక్ట్ ద ఆర్మడ్ ఫోర్స్. అదే ఇది ఆల్రెడీ ఉన్న రిక్రూట్మెంట్ ఛానల్స్ కాకుండా అడిషనల్ గా తీసుకునేది కదా ఇది. ప్లస్ అగ్నిపథ్కి వెళ్ళిన వాళ్ళలో ఫస్ట్ 25% వాళ్ళకి జాబ్స్ ఇస్తామన్నారు, దాని తర్వాత పెంచిండ్రు కూడా. అబాలిష్ చేయడం ఎందుకు? ఇది కూడా అగ్నిపథ్ నుండి డైరెక్ట్ జాబ్స్ ఇచ్చేస్తామన్న టైప్ లో వెళ్ళినా అయిపోయేది. అదే అండ్ ఇట్స్ లైక్ ఆప్షనల్. అగ్నిపథ్ ఈజ్ లైక్ ఎట్లా అంటే నువ్వు చేస్తే అలా 25% ఛాన్స్ ఉంటుంది. 25 people వస్తారు, లేకపోతే రావు. అంతే. అంటే వెళ్ళిన వాళ్ళు అంటే ఉన్న ఫ్యూ ఇయర్స్ కూడా దిల్ పే యూ. నువ్వు బయటకు వచ్చినప్పుడు సమ్ ఇన్ని లాక్స్ తోటి బయటకు వస్తావు అన్నట్టు ఉంటుంది కదా. చెప్పారు అడ్వాంటేజెస్ కూడా ఇట్లుంటాయి అట్లుంటాయి అని. ఐఎమ్ నాట్ షూర్ వై దే వాంట్ టు రిమూవ్ ఇట్. ఇక్కడ పైన కూడా చెప్పారు కదా డబుల్ అదే ముందు కూడా ఏంటో చదివినట్టున్నారు. అదే అంటున్నా, పైన చెప్పారు మళ్ళీ రాశారు. నాకు రీజన్ కూడా రాయలేదు ఇక్కడ. రీజన్ రాయలేదు, ఏం రాయలేదు. లిటరల్లీ దే ఆర్ అబాలిషింగ్ ది అగ్నిపథ్ ప్రోగ్రామ్. కుచ్ బి establish an autonomous non-profit society involving the state government, universities and this one skill training institute in each district. అరే నాకు అర్థం కాదు. ఇప్పుడు ఈచ్ డిస్ట్రిక్ట్ లా ఒక హాస్టల్, ఐ మీన్ డబలింగ్ ద హాస్టల్స్. హాస్టల్స్ ఓన్లీ ఉమెన్స్ హాస్టల్ అనుకుంటా కదా. ఓన్లీ ఉమెన్స్ హాస్టల్, అది కూడా డబలింగ్. అంటే ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో 2 ఉండాలి మినిమం. 2 దట్ మీన్స్ 2 లేకపోతే 2 ఉండాలి డిస్ట్రిక్ట్ అనుకున్నాం. And also doubling establish at least one skill training institution in each district to impart skills through short-term, long-term courses. Instead of corporate and using, I don't know how they will do it. Like from where the money will get and do. ఇది అంటే లైక్ CSR funds తోటి వాడుతున్నారు కార్పొరేట్ దాంతో. Okay, with the help of CSR funds. Okay, got it.
అయితే మంచిదేలే. ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఇఫ్ దే డూ ఇట్. కుకింగ్ చాలా మంది అంటే చెప్పారు కదా. ప్రాపర్‌గా ఫంక్షన్ అయితే ఇట్స్ గుడ్ థింగ్. లైక్ అప్ స్కిల్ అయ్యి కొంచెం Hmm. అంటే యూట్యూబ్‌లో చూసి నేర్చుకునే పరిస్థితి రాకుండా. ఆ ఇంట్రెస్ట్ ఉండాలి కదా జనాలకి. అదే. అంటే యూట్యూబ్‌లో చూసి నేర్చుకోవచ్చు అంటే ఇంట్రెస్ట్ ఉంటే గాని. అదే అంటున్నా. జస్ట్ అంటే లైక్ ప్రాపర్ ఇన్‌స్టిట్యూషన్‌కి వెళ్లి నేర్చుకుంటే కొంచెం ఇట్ విల్ బి ఈజియర్. Taxation and tax reforms. Shopkeeper and small retail business that face intense competition from online business will be given significant tax relief. What if the retail business is online? In online, ఆన్‌లైనే రాసుంది కదా! shopkeepers and small retail businesses that face intense competition from online అయితే ఏం లేదు. business will be given significant tax. అంటే కొన్ని పాయింట్స్ నాకు అర్థం కావు ఎందుకు పెడతారా అని. లైక్ ఏదో పెట్టాలని పెడతారా, లేకపోతే Congress will replace GST laws. Entire wage awareness, GST 2.0, the new GST regime will be based on the universal access principle that GST shall be single moderate rate, with a few exceptions that will not burden to the poor. A few exceptions ఏదో తెలిస్తే అప్పుడు దాన్ని జడ్జ్ చేయొచ్చు. అండ్ విత్ జిఎస్టీ అది దాన్ని ఇప్పుడు ఏం చెప్పలేము. వస్తే కానీ until they announce exactly. తెస్తా జిఎస్టీలో చేంజెస్ తెస్తా అంటున్నారు. అది వచ్చినప్పటి నుండి ఇప్పటికీ మస్తాలు చేంజ్ అయింది జిఎస్టీ. అదేగా అదేగా ఇంకో చేంజ్ అవుతుంది దాంతో సో ఇండస్ట్రీ. ఇండస్ట్రీలో కానీ ఎక్కువ మందిని హైర్ చేసుకుంటున్నా కాబట్టి తక్కువ సాలరీ ఇచ్చి ఎక్కువ మందిని తీసుకుంటాడా, హై పేయింగ్ జాబ్స్ ని తగ్గిస్తారా, అది నో ఇన్ఫర్మేషన్. అంటే అదే అదే అంటే జనరల్ గా వచ్చే డౌటే కదా అది. ఆబ్వియస్ కుచ్ బి ఓకే. అండ్ అంతా బేసిక్ ఉన్నాయి ఇక్కడ కూడా అంతా. 60% of the large central projects has been installed and like cost 5 lakhs plus. And find the ways to maintain the start projects. Okay. ఆగిపోయిన ప్రాజెక్ట్స్ ని పబ్లిక్ తోటి చేస్తే మంచిదే. Infrastructure. The private capital must be attached to create public assets and infrastructure. BJP and NDA government has inverted this model and is using public money to create assets that eventually find their way into private hands. Congress will stop this loot of public money. అంటే ఇప్పుడు గవర్నమెంట్ మనీ తోటి గవర్నమెంట్ రోడ్స్ అవి బిల్డ్ చేస్తుంది. బిల్డ్ చేసినవి దాన్ని అట్లా కాకుండా ప్రైవేట్ మనీ తోటి అంటే ప్రైవేట్ కంపెనీకి మీ పైసలతో మీరు రోడ్ వేయాలి మొత్తం మీరే చేయండి అని ప్రైవేట్ కంపెనీలో చేసి వదిలేస్తారా? నాకు దాని మీనింగ్ అర్థం అవుతుంది. నాకు కూడా అర్థం కాలేదు. సో లిటరలీ అదే కాంగ్రెస్ విల్ స్టాప్ దిస్ లూట్ ఫ్రమ్ పబ్లిక్ మనీ. ప్రైవేట్ క్యాపిటల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే పీపీపీ మోడల్ తోటి చాలా ప్రాజెక్ట్స్ నడుస్తాయి పెద్ద పెద్దవి. మన మెట్రో కూడా అంతే కదా, హైదరాబాద్ మెట్రో. అవును. సో అంటే ఇక్కడ గవర్నమెంట్ మనీ పని అది కదరా, లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం, అవన్నీ బిల్డ్ చేయడం, క్రియేట్ చేయడం. అంటే ఆల్రెడీ పైసలు అయిపోతాయి కదరా. సో అంత ఇచ్చేసి నాకు ఇంకేముండవు ఇంకా అంత ఇచ్చేసినా ఇది మీరే చేసుకోండి రా అంటే బేసికలీ అదే ఉంది ఇలా. ఈ అమ్మ అని చేస్తుండొచ్చు మోస్ట్లీ, కానీ ఒకటి ఇంప్లిమెంట్ బాగుంటుంది. ఫెడరలిజం. కాంగ్రెస్ will end the duplicious Raj of the BJP government. Duplicious Raj of the BJP India government to deny states their rightful share of tax revenue. The introduced a law to limit union cess and 35% of gross. What? అంటే లైక్ ట్యాక్స్ కలెక్షన్ లో లైక్ ఇంత పర్సెంట్ స్టేట్ కి ఇంత పర్సెంట్ అది ఉంటుంది కదా, దాని గురించి నాకు నో ఐడియా. దాని గురించి ఏమంటారు, వీళ్ళు ఇంట్రడ్యూస్ ఎలా టు లిమిట్ యూనియన్ సెస్ అంటే స్టేట్స్ కి పోయేది ఎక్కువ పోయేటట్టు చేస్తాం అన్నట్టేమో. అదే స్టేట్స్ కి పోయేటట్టు చేస్తాం. అదే అలా అనొద్దు తెలియదు, బట్ స్టిల్ అక్కడ ఆల్రెడీ పైసలు లేవు, ఇక్కడ ట్యాక్స్ అసలు ఏం చేద్దామని రా.
పాయింటే కదా. అదే ఆహా, అదే అవన్నీ ఫండ్ ఎట్లా చేస్తారు మరి? ఫండింగ్ ఎట్లా సెంట్రల్ రెవెన్యూని చేస్తారు, తక్కువ ఇస్తే 1600 లేడీస్ హాస్టల్ ఎట్లా కడతారు, ఆ స్కిల్ డిస్పెన్సరీస్ ఎట్లా చేస్తారు, 5 lakh crores పంచాలే కదా ఇంకా. 5 కోట్లు ఎట్లా ఇస్తారు, 21 ఏజ్ కింద వాళ్ళకి 10,000 ఇస్తారు నెలకి, అన్కండిషనలీ ₹1,00,000 అన్కండిషనల్ ₹1,00,000 ఎట్లా ఇస్తారు, మళ్ళీ ట్యాక్స్ ఎట్లా ఇస్తారు. అసలు ఇలాంటి గవర్నమెంట్ ఎక్కడ ఉంటుందారా, ఇంకా జీవన ఉపాధి కల్పించే గవర్నమెంట్. అదే అంటే లైక్ సర్కాజం అన్ని గైస్. రకాల అదే ఇక జాబ్ ఎత్తుకోవడం ఆపేసి వాళ్ళ జాబ్లు మానేసి ప్రశాంతంగా అన్ని స్కీమ్ల నుండి పైసలు తీసుకుంటే సెట్టింగ్. సెట్ ఏదో ఒక జూమ్లో వేసి. ఓకే, ఫారెస్ట్ రైడాక్ సంథింగ్ ఉంది కదా, రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, ఇది కూడా బేసిక్ ఉన్నాయి. అరే ఇది పాయింట్ షుడ్ బి ఇంప్లిమెంట్ రా, ఏ గవర్నమెంట్ వచ్చినా ఇది కూడా సేమ్. The menace of stray dogs has acquired alarming proportions. Solutions will be found that will protect humans, especially children, and that are consistent with humanitarian approach to animals. అంటే అదే బెస్ట్ కోడి చెయ్యాలి. దానికి ఏదో సొల్యూషన్ చేయాలి, పక్కా చేయాలి. నీ అమ్మ మా అదే. పక్కకి వెళ్ళిపోవాలంటే కూడా భయం అవుతుంది అప్పుడప్పుడు కుక్కలతోని. ఇది చేస్తే బాగానే ఉంటది. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, అరే జీవితంలో ఎప్పుడైనా పట్టించుకున్నారు రాళ్ళు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఇప్పుడు లిటరల్ గా అరే చాలా స్టేట్స్ లో ఫస్ట్ టైం ట్రైన్లు నడుస్తున్నాయి రా ఈ మధ్య. ఫస్ట్ టైం ట్రైన్స్ అదే అంటున్నా, ఫస్ట్ టైం ట్రైన్స్ నడుస్తున్నాయి. ట్రైన్స్ ఎయిర్పోర్ట్స్ 2014 ముందు అసలు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉంటే అని తెలుసా వీళ్ళకి? అదే కాంగ్రెస్ అండ్ నేషనల్ సెక్యూరిటీ. ఎందుకు నవ్వొస్తుందో తెలియదు కానీ నవ్వొస్తుందయ్యా నాకు. ఏం మాట్లాడాలి ఇప్పుడు? ప్రూఫ్ అడుగుతామని ఏమన్నా రాసిందా నన్ను? ప్రూఫ్ అమ్మ లిటరల్ గా దిస్ సో కాల్డ్ okay, let's ignore the point only. Why to make controversies? I don't want to make any controversies, so let's check the points. The absence of formal national security strategy later adopted. అరే అంతా సోదే ఉండదు. ఇంటర్నల్ సెక్యూరిటీ ఇలాంటివి మాట్లాడుతుంటే నాకైతే నవ్వే వస్తుంది. చూడు ఒక్క సెకండ్ చూడు. ఫస్ట్ పాయింట్ పైన ఎక్కడనో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇస్తాం కంప్లీట్ గా, అందరూ అన్ని భయం లేకుండా మాట్లాడొచ్చు అని కదా. ఇందులో ఫస్ట్ పాయింట్ కాంగ్రెస్ విల్ పుట్ డౌన్ విత్ ఫర్మ్ హ్యాండ్ హేట్ స్పీచ్, హేట్ క్రైమ్స్ అండ్ కమ్యూనల్ కాన్ఫ్లిక్ట్స్. ఇందాక నువ్వు చెప్పినావు అన్ని వర్గాలు అన్నిటి గురించి మాట్లాడొచ్చా అని. మాట్లాడడానికి లేదు. You can't speak like that. అదే Congress will put down with it. Arey, it's literally directly contradicting to that point. అన్నా నెక్స్ట్ లెవెల్ అన్నా. మొత్తం ఫుల్ గా ఫ్రీడమ్ ఇస్తామన్న దానికి లేకుండా నీ అమ్మ ఒక 4-5 పేజీలు చదవంగానే ఇదా. షిట్ మ్యాన్, దిస్ షుడ్ బి డామ్ నైస్. బాగుందన్న. ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ కూడా చూడు ఒకటి ఉంటది కదా, వీడేమో 200 యూనిట్స్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ అంటారు కదా, కానీ బీజేపీలో ఎలా ఉంటది అంటే దే విల్ ఆల్సో గివ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ బట్ ఎట్లా వాళ్ళ రూఫ్ చేస్తారు, ఆ సోలార్ ప్యానల్స్ కి సబ్సిడీ ఇస్తారు, అప్పుడు వచ్చిన దాంతో మీరు సోలార్ ఎనర్జీతో ఎలక్ట్రిసిటీ యూజ్ చేసుకోండి. Like that. We will talk about it in BJP manifesto, guys. BJP manifesto, yeah. Coming soon. Yes. దీని తర్వాత అది దాని మీద కూర్చోాలి రేపు. అరే ఇది మళ్ళీ పెట్టిండేంద్రా ఇడా పాయింట్స్ సరిపోతుంది. ఏ పాయింట్ రా? 6th పాయింట్ చూడు. కాంగ్రెస్ విల్ అండ్ అరే కొన్ని పాయింట్స్ రిపీట్ చేసిండ్రు రెండిట్లో వ్యాలిడ్ కాబట్టి. ముందు కూడా ఒకటి రెండు యూస్ అయ్యారు. ఓకే ఓకే, అట్లీస్ట్ ఇదైతే చెయ్యాలి. ఆ 6th పాయింట్ మాత్రం 6th పాయింట్ అయితే చేయాలి. ఏ గవర్నమెంట్ ఎవరు వచ్చినా చేయడం చెయ్యాలి. వావ్,
అన్ అపీల్ ఓకే అయిపోయింది అది. అయిపోయింది బ్రో. చలో సోనియా మొత్తం. లాస్ట్ పేజ్ అపీల్ ఒకటి చూసుకో. అపీల్ చదివి మన పాయింట్స్ ఏంటో చెప్పేసి. The 10 years of BJP in the government have been marked with exaggeration and publicity పబ్లిసిటీ uh, exaggeration సబ్స్టెన్స్ and rather than substance and performance. Above, the economy has registered less than satisfactory growth. Less than satisfactory growth ఏంట్రా? యూకే ఇప్పుడు 5కి వచ్చింది. ఇప్పుడు 10 5 నుండి 5కి వచ్చింది. నెక్స్ట్ టర్మ్ లో 5 to 3 తెస్తా అన్నారు. ఎస్, యా ద ఎకనామీ హ్యాస్ రిజిస్టర్డ్ లెస్ దెన్ సాటిస్ఫాక్టరీ గ్రోత్ అంట. ఓకే, ఐ am not agreeing with this point. Widespread unemployment, high inflation, widespread unemployment because of COVID. I agree, but మరి widespread అన్ఎంప్లాయ్మెంట్ అంటే అంటే ఆ పర్సంటేజ్ డిఫర్స్ కానీ హై ఇన్ఫ్లేషన్, అది ఇంకా ఇన్ఫ్లేషన్ ఇన్ఫ్లేషన్ అండర్ 6% ఉంది కదా. 6% వచ్చి కంట్రోల్ కూడా అయింది. వేరే కంట్రీస్ తో పోల్చుకుంటే ఇండియాలో ఇంకా అంటే ఫాస్ట్ గా కంట్రోల్ అయింది టార్గెట్ కోవిడ్ తర్వాత. సమ్ 3 to 6% మధ్యలో ఉంచాలి అనేది వాళ్ళ Yeah, టార్గెట్ ఉండే కదా. అదే. సో మేబీ కోవిడ్ టైంలో కొంచెం పెరుగుండొచ్చేమో కానీ అరే యూజువల్లీ దీని ఇట్స్ గురించి బీన్ ఒకటి ఓకే. చెప్తారా? While the poor and middle class have been hit below the belt, the atmosphere in the country has become hate-filled and divisive. Consequential values have been punished to the background, and majoritism has taken over. మెజారిటేరియనిజం అబ్బో అమ్మో, చాలా పెద్ద పాయింట్. అది పాయింట్ పెద్దదే, నిజమా కాదా అనేది ఇట్స్ డిబేట్. See, while the poor and middle class have been hit the below the belt. No, చూడు, జీడిపి పెరిగినా కానీ see, if the poor is earning, అప్పుడు కూడా 10 రూపీస్ ఎర్న్ చేస్తుండో, ఇప్పుడు కూడా 10 రూపీస్ ఎర్న్ చేస్తుండో. అండ్ బట్ రిచ్ అప్పుడు 100 రూపీస్ ఎర్న్ చేసేది, ఇప్పుడు 200 ఎర్న్ చేస్తుండో. అయినా జీడిపి అనేది పెరుగుతుంది. కానీ ఇక్కడ పూర్ ఈస్ బికమింగ్ సేమ్ ఆర్ పూర్ ఈస్ బికమ్ పూరర్, రిచ్ రిచర్ అంటే అది జీడిపి పెరగడం ఈజ్ నాట్ అన్ ఇష్యూ. జనరల్ గా మొత్తం వరల్డ్ మొత్తంలో ఒక గ్రాఫ్ ఉంటుంది. ఇప్పుడు అందరూ 0% లెవెల్ ఉన్నారు అనుకో, అందరు 0% లెవెల్ ఉంటే రిచ్ ఈస్ బికమింగ్ రిచర్ అండ్ పూర్ ఆల్సో బికమింగ్ రిచర్, ఈక్వాలిటీ అనమాట. ఎప్పుడైతే హైలో ఉందనుకో, పర్సంటేజ్ హైలో ఉందనుకో, అప్పుడు ఇన్ఈక్వాలిటీ. అయితే ఒక సెన్సెస్ ప్రకారంగా చేస్తే 10 years బ్యాక్, ఎన్నో ఇయర్స్ బ్యాక్ సంథింగ్, అప్పుడు ఎంత ఉండే, 41 ఉండే, ఇప్పుడు 37 అయింది. అది 37 36 అయింది ఆ పర్సంటేజ్ అనేది. అంటే టువర్డ్స్ జీరో పోతుంది కదా. ఎప్పుడైతే టువర్డ్స్ జీరో పోతుంది అంటే ఇట్స్ గోయింగ్ టువర్డ్స్ ఈక్వాలిటీ. సో అంటే అట్లీస్ట్ బేసిక్ గా నేను ఇంకొంచెం సింపుల్ గా చెప్పాలంటే, ముందు ఇంత రిచ్ ఉన్నోడు ఇంత రిచ్ అయిండు అంటే, పూర్ ఇంత ఉంటే రిచ్ ఇంత ఉంటే, ఇంత రిచ్ ఉన్నోడు ఇంత అయిండు, కానీ పూర్ ఉన్నోడు కిందికి వెళ్ళలేదు, పైకి వెళ్ళింది. ఎగ్జాక్ట్లీ పైకి వెళ్ళిండు. ఎగ్జాక్ట్లీ. కానీ అంటే రిచ్ వెళ్ళినంత పైకి వెళ్ళకపోయినా కానీ పైకి వెళ్ళిండు. అట్లీస్ట్ డౌన్ ఫాల్ అయితే కాదు, ఆగిపో అంటే అంతకు ఆగిపోలే లేదా తగ్గలే. దట్ వాట్ ఐ మెంట్ టు సే. అదే inequalities have widened. Every section of people lives in a fear. అవును బ్రో, హనుమాన్ చాలీసా చదివి పడుకోమని. ఇది చెప్పాలంటే భయపడాలి. అదే బాయ్, లైక్ టూ మచ్. అరే ఇప్పుడు వీళ్ళు వచ్చి ఈక్వాలిటీ ఇస్తున్నారు ఏమన్నా, మైనారిటీస్ మెజారిటీస్ అని విరగొట్టి మైనారిటీ. అరే హేట్ స్పీచ్ హేట్ క్రైమ్స్, హేట్ స్పీచ్ అని అవన్నీ మళ్ళీ వీళ్ళు కూడా అదే చెప్తున్నారు కదా. అదే అంటున్నా కదా, every section has the people lives in a fear. I am not sure why they are in fear. అరే దే ప్రామిస్, వాళ్ళు చెప్పింది కదరా, ఫియర్ నుండి ఫ్రీడమ్ ఇస్తా అని. ఫ్రీడమ్ ఇస్తారు, మళ్ళీ కింద ఎక్కువ మాట్లాడితే జైలు ఇస్తామంటున్నారు. అదే what India and the Indian people need to this time to decisive break from the path for the last 10 years. The people yearn to walk on the road of all round development, equality, equity, freedom and justice. Congress has the capability to prove to work towards a walk on the new road. Bro, already Nitin Gadkari చాలా మంచి రోడ్లు వేస్తున్నారు బ్రో, ప్లీజ్. అరే రోడ్ నెట్వర్క్ లిటరల్ గా డబల్ అయిందిరా. లిటరల్ గా డబల్ అయింది బ్రో, క్రేజీ. The lessons of history are there before you. Congress delivered independence. Bro, pause. The lessons of history are there. Yes, they were used to be there, but these guys are manipulated the whole history, and that history were taught to us. Congress delivers independence.
కాంగ్రెస్ leads the at what cost? Congress delivers independence at what cost? అరే ఇది హిస్టరీకి ఇంటికి అరే నాకు ఓన్లీ కాంగ్రెస్ డిడెంట్ డెలివర్ ద ఇండిపెండెన్స్. Congress is a part of it, big part of it, sure, బ్రో వాట్ ఈస్ but జనరల్లీ వాట్ ఈస్ not కాంగ్రెస్ only Congress. కాంగ్రెస్ ఆఫ్ సి అంటే ఏంది? క్రెడిట్ టేకర్. Side కాంగ్రెస్ So, is the foundation of democracy. ఓకే, అంటే నాకు చెప్పాలని ఉంది కానీ అదే సేమ్ నాకు కూడా చెప్పాలని ఉంది కానీ ఫియర్ ఫస్ట్ నుండి ఇంకా ఫ్రీడమ్ రాలే. ఎస్ Congress steered the country economic development through 1950s and 1960s. At what cost? Again, Congress government fought the wars of 1965, 1971, and also 62 Congress వేయలే. అదేగా ఎమర్జెన్సీ పెట్టింది ఆ టైంలో. ఎందుకు కంట్రోల్ 62 చైనా తోటి వార్ అయ్యి ఓడిపోయింది. ద్వారా ఓడిపోయింది, అది పెట్టలేదు. తర్వాత ఎమర్జెన్సీ టైంలో డెమోక్రసీ పోయి ఏం చేయలేని పరిస్థితుల్లో ఎమర్జెన్సీ పెట్టింది, అది చెప్పలేదు. ఎమర్జెన్సీ. Yes. Congress government fought wars and protectors over Congress brought about a paradigm change in 1991 and ushered in an era of impressive growth. అసలు ఏం చెప్దాం అనుకుంటుందిరా? అది 91 లో లిబరలైజేషన్ చేసింది ఎవరా, అంటే అన్ని గవర్నమెంట్ కంట్రోల్ నుండి ప్రైవేట్ సెక్టర్ స్పేస్ ఇచ్చింది. అది అంటే అది కూడా అంటే కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. అంటే మీకు ఇంకో ఆప్షన్ లేదు, మీ కంట్రీ మొత్తం బ్యాంక్రప్ట్ అయిపోయి ఇంకా నడిపించుకోవడానికి కూడా పైసలు లేకపోతే వీళ్ళు ఐఎంఎఫ్ ఉంటుంది కదా, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏదో ఉంటుంది, ఒక ఆర్గనైజేషన్ ఇట్లా కంట్రీస్ కి లోన్స్ అవి ఇవ్వడానికి. సో వాళ్ళు పెట్టిన కండిషన్స్ లో ఒకటి ఉండే అంట ఇది, లైక్ నేను విన్నది, అంటే ఐఎమ్ నాట్ షూర్ నిజమో కాదు. అయితే అప్పుడు దే లిబరలైజ్ ద ఎకానమీ బికాస్ దే హ్యావ్ నో అదర్ చాయిస్, దే హ్యాడ్ నో అదర్ చాయిస్ బ్యాక్ దెన్. లేకపోతే లిబరలైజ్ చేయకుండా ఇంకా ముందున్నట్టే నడుస్తూ ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ బ్యాంక్రప్ట్ కంప్లీట్లీ, టోటలీ డిస్ట్రాయ్ అయిపోతుండే. ఓకే ఓకే, ఐ హర్డ్ దిస్, గుర్తొచ్చింది. అవును. ఎవ్రీథింగ్ ఇస్ బ్లా, వి ప్రామిస్ టు క్రియేటర్ ఫ్రీడమ్ ఫాస్టర్, మళ్ళీ ఫ్రీడమ్ అంటుంది, ఫ్రీడమ్ అంటుంది. పీపుల్ యూ టు ఓట్ ఫర్ ద హ్యాండ్ సింబల్, హాత్ బదలేగా హాలత్ సింబల్ అండ్ క్యాండిడేట్ ఫర్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. బా ఓకే, ఇప్పుడు నా పర్స్పెక్టివ్ నా ఏంటిది అంటే కింద చూసినా, ఇట్ ఈస్ టైమ్ టు రిమైండ్ అవర్ సెల్ఫ్ ఆఫ్ టాగోర్స్ ఇమ్మార్టల్ వర్డ్స్ ఇన్ గీతాంజలి. నేను చదవలే, చదివిద్దామా? పోయిటరీ ఉందా, చదువురా. వద్దురా రే, వద్దురా పోయిటరీ, అమ్మో కావాలంటే నేను కన్ఫ్యూజన్ ఇస్తా, పాజ్ చేసుకొని ఇది చదువుకుంటారా మీరు? పాజ్ అయిపోతాం ఇట్లా, నువ్వు మీరు చదువుకోండి. సో జనరల్గా కన్ఫ్యూజన్ ఏంటిది అంటే, there are many good points also. I agree, there are many good points, but basically more of giving, అంటే ఇవ్వడమే ఉంది. అంటే ఓన్లీ ఇస్తున్నారు, అంటే ఫ్రీ బైస్ కొంచెం ఎక్కువైనాయి. అండ్ దే ఆర్ నాట్ సెయింగ్ హౌ దే విల్ రెవెన్యూ జనరేట్ ఎట్లయితే చెప్తలేరు. స్కిల్ షేరింగ్ అంటున్నారు, హాస్పిటల్స్ అంటున్నారు, అవన్నీ అంటున్నారు, బట్ బడ్జెట్ ప్లానింగ్ ఎలా చేస్తారో తెలియదు. ద మెయిన్ స్కేరీ షిట్ అంటే అదే. అండ్ ప్రీవియస్ లో కూడా ఆల్మోస్ట్ అప్పట్లో చేసినవి మనకు తెలుసు, వాటి కథలు అవన్నీ మనం పాడ్కాస్ట్ చెప్పలేము. సో ఐఎమ్ ఫీలింగ్ దట్ దిస్ ఈస్ మోర్ లైక్ గివింగ్, అంటే ఫ్రీబీస్ ఇచ్చి కొనుక్కుందాము జనాలని అన్నట్టు ఉంది పాడ్కాస్ట్ అయితే. నాకైతే అంతే అనిపించింది. గుడ్ థింగ్స్ కూడా ఉన్నాయి, లైక్ మెనీ గుడ్ థింగ్స్ ఉన్నాయి, ద మెనీ లేవు కానీ ఉన్నాయి, గుడ్ థింగ్స్ ఉన్నాయి. వాట్ యూ థింక్? సో నాకు అనిపించిన ఏంటంటే, బేసిక్ గా అంటే దే ఆర్ సో మెనీ వేగ్ స్టేట్మెంట్స్. ఇచ్చేస్తాం, విల్ డూ దిస్, హౌ యూ విల్ డూ ఇట్, యూఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఇట్. ఎగ్జాక్ట్లీ. అట్లా చేంజ్ తీసుకొచ్చి చేసేస్తాం, అయిపోతుంది, డన్. అయితే వాల్యూ అయితే వయబులా, లైక్ అయితే గవర్నమెంట్ రెవెన్యూ జనరేట్ చేస్తుందా, చెయ్యదా, ఉపయోగపడుతుందా, పడదా, ఏం లేదు, ఇచ్చేస్తాం అంతే. చాలా వరకు ఇంప్రాక్టికల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. అంటే ఇంప్రాక్టికల్ ఒకటి అనుకోవచ్చు, ప్లస్ ఇంకోటి ఏంటంటే అది బేసిక్ గా
అంటే మేము ఏదో చెప్తున్నాము, మేము చెప్పిందే ట్రూత్, గాస్పెల్ అనుకొని ఇక మొత్తం అట్లా అయిపోకుండా రీడ్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్ వన్స్ అగైన్. మీకు ఏమనిపిస్తుందో మీరు కూడా ఒకసారి ఒకసారి అనుకొని This is ఓట్ వేయండి. అదంటున్నా. This is our ఎందుకంటే point of అంతే మా పాయింట్ ఆఫ్ వ్యూ అంతే. మేము ఎవరిని మాకు ఏ పార్టీ మనీ ఇయ్యదు, ఏ పార్టీ తోటి ఏం లింక్ లేదు, ఏం లేదు. nothing. జస్ట్ మా కొంచెం ఇంట్రెస్ట్ తోటి జస్ట్ చూడడం అంతే. Exactly. సో జస్ట్ కొన్ని బేసిక్ ఏముంది నాకు అనిపించింది ఏంటంటే అక్కడక్కడ మంచి పాయింట్స్ ఉండి చాలా వరకు ఇట్లా ఇస్తాము, ఇట్లా చేసేస్తాము, మీకు ఫ్రీడమ్ ఇచ్చేస్తాము, మీకు అది అయిపోతుంది అని ఉంది. కానీ ఏం చేసి ఫ్రీడమ్ ఇస్తావు, ఏం చేసి మనీ ఇస్తావు, ఇచ్చే మనీని ఎలా జనరేట్ చేస్తావు, Exactly. అవన్నీ ఎక్కడ మెన్షన్ చేసలేదు. Hmm. సో దాని గురించి అవి కాకుండా ఇప్పుడు మేము ఓన్లీ మేనిఫెస్టోనే కన్సిడర్ చేసి మాట్లాడుతున్నాం. కానీ మేనిఫెస్టో బయట కూడా చాలా స్పీచెస్, చాలా లీడర్స్ చాలా స్పీచెస్ ఇస్తున్నారు. అవన్నిటిని కూడా అవన్నీ కూడా కలిపితే అది ఇంకా పెద్ద వీడియో అయిపోతుంది మళ్ళీ. అండ్ వర్తన్ అయి కూడా అయితే చెప్పాలంటే అదే కాబట్టి జస్ట్ ఉన్నది దీన్నే చేస్తున్నాము. యూ ఆల్సో రీడ్ ఇట్, గో త్రూ ఇట్ యువర్ సెల్ఫ్. అంటే మన దగ్గర ఇండియాలో ఎలా అంటే నువ్వు మీ దగ్గర పోటీ చేసే క్యాండిడేట్ మంచివాడు కాబట్టి ఆ క్యాండిడేట్ కి ఓటేస్తా అనడానికి లేదు. బికాస్ ఆ పార్టీ ఏ పాలసీ, ఏ బిల్ తీసుకొచ్చింది, ఏ పాలసీ పెట్టిందో దాన్ని పక్కా ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఇప్పుడు లైక్ మీకు లెట్స్ సే XYZ పార్టీకి ఓటేయాలని ఉంది, కానీ మీ దగ్గర మంచి క్యాండిడేట్ ఇంకో పార్టీ వాడు ఉన్నాడు. ఈ క్యాండిడేట్ మంచోడు కాబట్టి వీడికే ఓటేస్తా అంటే మీకు అంత బెనిఫిట్ ఉండదు. బికాస్ ఆ పార్టీ పెట్టిన పాలసీసే సచ్చినట్టు ఇంప్లిమెంట్ చేయాలి. లేదంటే అంటే యాక్చువల్గా ఒక రూల్ ఉంది, లైక్ ఈ పార్టీ పెట్టిన పాలసీ బిల్లులో ఆ క్యాండిడేట్ ఆ పార్టీ అతను ఇంప్లిమెంట్ చేయకపోతే పార్టీ నుండి ఆ ఎమ్మెల్యేనో ఎంపీనో పోస్ట్ నుండి తీసేస్తారు బేసిక్ గా. అది లా ఉంది, అంటే ఒక యాక్ట్ ఉంది, ఐఎమ్ ఫర్గెటింగ్ ద నేమ్. కాబట్టి మంచి క్యాండిడేట్ కాబట్టి ఓట్ చేసేస్తా, ఏ పార్టీ వచ్చినా ఫరక్ పడదు అన్నట్టు అనుకోవడానికి లేదు. సో మీరు పార్టీ పాలసీ, పార్టీ మేనిఫెస్టో చూసే ఓట్ వేయాలి ఎవరికి ఓట్ వేసినా. సో గో త్రూ ఇట్ యువర్ సెల్ఫ్ వన్స్ అగైన్. ఇట్స్ జస్ట్ అవర్ ఒపీనియన్ గైస్. మీరు ఏం చేయకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడ దాకా ఉన్నావు అంటే, ఇక్కడ దాకా చూసిండ్రు అంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో ఎట్లా నచ్చింది, ఫ్రీనే కదా, పై సబ్స్క్రైబ్ చేసేయండి, అయిపోతుంది. లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ. చేసేయండి రా భయ్, అయిపోతుంది అంతే. ఓకే, దిస్ ఈస్ హర్షిత్ సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ నరేన్. రైట్, బై బై.